సార్ అదే సార్, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరారు అని. అయితే దానికి సీఎం కూడా ఒక రీజన్ చెప్పారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది, ఆల్రెడీ మీరు కూడా ప్రస్తావించారు కాబట్టి ఇంకా చట్టం చేయలేమన్నారు. ఇప్పుడు ప్రధాని అప్పీల్ చేస్తామన్నారు. అంటే ఇప్పుడు ప్రధానికి అప్పీల్ చేస్తే ప్రధాని స్పందనపై మీ అంచనా ఏంటి? అంటే నేను అనుకోవడం బేసిక్ గా ఏపీ సిఆర్డిఏ చట్టం చేసినప్పుడు కూడా అది ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం పంపించలేదు మనం. ఎస్ సార్. అది రాష్ట్ర అసెంబ్లీలోనే పాస్ అయింది, ఆ తర్వాత చట్టం చేయబడింది. అదే అంటున్నాను, ఏదైనా ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా డెవలప్మెంట్ ఏరియా. సో అది కూడా స్టేట్ ఆఫ్ తెలంగాణ చేస్తుంటుంది. సో ఆ విధమైన పరిస్థితులలో మళ్ళా ఈ ఎందుకంటే 2024 చట్టంలో 2014 చట్టంలో స్పష్టంగా ఉంది, ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త రాజధాని కావాలి, దాన్ని నిర్ణయించాలి, దానికోసం ఒక 6 నెలల్లో కమిటీ వేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా జరిగిపోయాయి. అవును. ఇప్పుడు ఏంటంటే ఉన్నదానికి కొంత అడిషనల్ ఏరియా అన్నది మనం యాడ్ చేయడము, మళ్ళా ల్యాండ్ అక్విజిషన్ అన్నది చేయడం. ల్యాండ్ అక్విజిషన్ కానీ ల్యాండ్ పూలింగ్ కానీ అది స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. ఎస్ సార్. కాబట్టి ఈ విధంగా ప్రత్యేకంగా చట్టం కావాలి అని అడగడం అది ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రస్తావన ఏముంటో నాకైతే అంతగా ఇది లేదు. నాకు ఇంతవరకు చేసిన దాంట్లో చట్టాలన్నీ కూడా రాష్ట్రంలోనే మనం చేసాము, కాబట్టి ఆ విధంగా అవసరం లేదు అన్నది నా అభిప్రాయం. ఓన్లీ ఏంటంటే వీళ్ళు భద్రతా భావం, మరి ఏమన్నా మోడీ గారితో అనౌన్స్మెంట్ చేయిస్తారేమో ఈ భాగాన్ని కూడా యాడ్ చేయిస్తున్నాము అని చెప్పేసి, అది ఒక ఇది కావచ్చు అని నేను అనుకుంటాను ఆయన ఆ విధంగా అనడం వల్ల. అంటే రైతుల్లో సహజంగానే రైతులు ఒక సదుద్దేశంతో ఇచ్చారు, అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళ విషయంలో చాలా కన్సర్న్గా వ్యవహరిస్తుంది, మనకు అర్థమవుతుంది. కానీ మీరు ఇందాక అన్నట్టుగా రైతుల్లో ఒక గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఏదో ఒక మూల ఒక అనుమానం, ఒకవేళ చట్టబద్ధత కల్పించకపోతే అమరావతికి రేపు పొద్దున్న వచ్చిన ప్రభుత్వం అమరావతి కాదు వేరే రాజధాని అంటే ఇంకా రైతులు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగటం, మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని. ఒకవేళ ఈ చట్టబద్ధత కల్పించాలి అన్నది డిమాండ్ కాబట్టి, ఒక రిక్వెస్ట్ కాబట్టి, అంటే పార్లమెంట్లో ఏం జరగచ్చు? కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా, మళ్ళీ పార్లమెంట్లో దీనికి సంబంధించి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందా, ఎక్స్క్లూజివ్ ఫర్ అమరావతి? అంటే బేసిక్ గా ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో అది పార్లమెంట్ లో పాస్ అయింది. అవును సార్. అది అక్కడ పాస్ అయింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది అనమాట. ఎందుకంటే జనరల్ గా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అవసరం లేదు. ఎప్పుడు అవసరం అవుతుందంటే బేసిక్ గా మీరు ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 చూసినప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు అది సెంట్రల్ నుంచి వస్తుంది. అది ఎందుకంటే దేశం యొక్క పరిధులు రాష్ట్రం యొక్క పరిధులు మార్చే ఒక అధికారం సెంట్రల్ గవర్నమెంట్ గా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ లకు ఉండదు. ఇప్పుడు మీరు చూసుకుంటే 3 రాష్ట్రాలు ఏ విధంగా అప్పుడు జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్ ఏర్పడ్డాయి 2001లో. అది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి. వన్స్ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నయా రాయ్పూర్ అన్నది అక్కడ క్యాపిటల్ గా కొత్త తయారు చేస్తారు. దానికోసం మళ్ళా విడిగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అన్నది ఏమీ అవసరం లేదు, ఎందుకంటే స్టేట్స్ కి ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది. మీకు చూస్తే ఆర్టికల్ లో చూస్తే స్టేట్ లిస్ట్ లో లొకేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, క్యాపిటల్ సిటీస్, లోకల్ గవర్నెన్స్ ఇదంతా కూడా స్టేట్ లిస్ట్ లోకే వస్తుంది. తర్వాత చూసింగ్ ఏ క్యాపిటల్ సిటీ ఈజ్ స్టేట్స్ ఇంటర్నల్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వాళ్ళు 3 రాజధానులు అన్నాడు, అప్పుడు కూడా సెంటర్ కి ఏం వెళ్ళలేదు. గత ప్రభుత్వం మీరు చూసుకున్నా కూడా ఈ 3 రాజధానులు ఏర్పాటు చేయాల్సింది, అప్పుడు సెంట్రల్ వాళ్ళు కూడా ఉన్నారు, అది స్టేట్ గవర్నమెంట్ మ్యాటర్, అందులో మా సంబంధం లేదని కూడా అన్నారు, అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ చూస్తే ఎప్పుడైతే హైకోర్టులో ఈ మ్యాటర్ వేసినప్పుడు ఈ విధంగా 3 రాజధానులు చేస్తున్నారని రైతులు అక్కడికి వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ మీకు ఒకసారి గుర్తుంటే వాళ్ళు ఏమన్నారంటే రాజధాని నిర్ణయించాల్సిన బాధ్యత అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. సో ఆ విధంగా మరి ఇప్పుడు ఎలా అంటున్నారో తెలియదు, ఎందుకంటే మీరు సెక్షన్ 5 చూసుకుంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై బై నోటిఫికేషన్ ది న్యూ క్యాపిటల్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. అంటే ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ దిస్, అది ఆల్రెడీ జరిగిపోయింది, న్యూ క్యాపిటల్ ఏర్పడింది, ఇప్పుడు దాన్ని మార్చట్లేదు కదా.
మళ్ళా అమరావతిలోని ఓన్లీ కొంత భూభాగాన్ని ఎక్కువ చేయడం అన్నది ఇది. సో ఇనీషియల్ గా చేసినప్పుడు సెంటర్ ని కన్సల్ట్ చేయాలి. వన్స్ అమరావతి అన్నది ఆల్రెడీ నోటిఫై అయిన తర్వాత ఆ ట్రాన్సిషనల్ ఫేజ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే శివరామకృష్ణన్ కమిటీ కూడా పైనుంచి అపాయింట్ చేయబడింది, స్టేట్ అపాయింట్ చేయాల. అది అయ్యి ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళా ఈ రాజధాని గురించి నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు అప్పుడు మీరు చూసుకుంటే ఐ థింక్ జిఎన్ రావు గారి కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత వచ్చేసి ఐ థింక్ ఇంకొక కంపెనీ, ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, అది కూడా ఒకటి ఏర్పాటు చేయడం. సో వాళ్ళప్పుడు మళ్ళా 3 రాజధానులు అన్నారు. సో ఇనీషియల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏపీ సిఆర్డిఏ యాక్ట్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నది నా అభిప్రాయం.